గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకి ఉత్సవంలో జగన్మోహినిగా శ్రీ మలయప్ప స్వామి కటాక్షం. తిరుమల క్షేత్రంలో భక్తజన సంద్రంగా శ్రీవారి బ్రహ్మోత్సవం. నేడు తిరుమల శ్రీవారికి గరుడ సేవ. భక్తులకు టీటీడీ విస్తృత సౌకర్యాలు. మాడవీధుల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ ఈవో. భక్తజన సంద్రంగా తిరుమల క్షేత్రం. భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లతో శ్రీవారి గరుడ సేవకు సిద్ధం. తిరుపతి జిల్లా ఎస్పీ, టీటీడీ సివిఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో నిఘా భద్రత. తెలుగు రాష్ట్రాలలో దేవీ శరన్నవరాత్రి శోభ. విశేష అలంకరణలతో అమ్మలగన్న అమ్మకు నీరాజనం. పల్లకీపై శ్రీ మలయప్ప స్వామివారు జగన్మోహిని అలంకారంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి అద్భుత దర్శనం భక్తులను భక్తి సాగరంలో మునకలేయించింది. ఎటు చూసినా భక్తజనమే. సప్తగిరులు ఆశాంతం గోవిందుని నామస్మరణలతో భక్తగిరులుగా మారాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు జగాలను తన మోహంతో తరింపజేసే జగన్మోహిని అలంకరణలో పల్లకీపై బ్రహ్మానంద భరితంగా చక్కని మందహాస వీచికలతో భక్తులను కరుణిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. జగన్మోహినిని అనుసరిస్తూ శ్రీకృష్ణ స్వామివారు వేరొక పల్లకీపై సుందరంగా వెంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. మిన్నంటే గోవిందనామ స్మరణలు, ఆహ్లాదపరిచే కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ దేవదేవుని పల్లకీ ఉత్సవం తిరుమాడ వీధుల్లో నవనవోన్మేషంగా సాగింది. జగన్మోహనాకారా జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. నా వెలితో జగన్మోహనాకారా జగన్మోహనాకారా. ఎన్ని మారులు సేవించిన కన్నులు
తనియవు విన్న నీ కథామృతమున వీణులు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగిన పల్లకీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ఉన్న భక్తులతో మమేకమై మాట్లాడారు. వారికి సకాలంలో అన్నపానీయాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సౌకర్యాలపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీవారి సేవకులతోనూ ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు అందిస్తున్న అమూల్యమైన సేవలను ప్రశంసించారు. వాహన సేవలో ఉన్న కళా బృందాల కళాకారులతో మాట్లాడి వారిలో ఉత్తేజాన్ని నింపారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవంతో ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు గరుడ సేవ జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు మాడవీధుల్లో గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తుల కోసం విస్తృతంగా సౌకర్యాలను కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఈ రోజు రాత్రి జరగనుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి నుండే గ్యాలరీలకు విశేషంగా భక్తులు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం విభాగం శ్రీవారి సేవకులు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజామున 5 గంటలకు వేడివేడి బాదం పాలను అందజేశారు. ఉదయం 6:45 భక్తులందరికీ పొంగల్, ఉప్మా, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. మాడవీధుల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది గ్యాలరీలను, మాడవీధులను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి ఆయా ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. అంబులెన్సులను, మొబైల్ అంబులెన్సులను, మొబైల్ ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం వాహన సేవకు ముందు మాడవీధుల్లో ఏర్పాట్లను, భక్తులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. మనం ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను గరుడోత్సవానికి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగుంది. పాలు కూడా ఇచ్చారు పొద్దునే. ఇప్పుడు గరుడోత్సవంకి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మోహిని ఉత్సవం ఉంది. ఇప్పుడు అయిన తర్వాత సాయంత్రం మనకి గరుడోత్సవం ఉంది. దానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మనం చూడడానికి వచ్చాను. బెంగళూరు నుంచి వచ్చాను. మన పేరు శ్రీవత్స అని. ఇక్కడ బెంగళూరు నుంచి ఇప్పుడు బ్రహ్మోత్సవానికి ఫస్ట్ టైం వచ్చాం మనం గరుడోత్సవంకి. ఇక్కడ టిఫిన్, భోజనం కూడా వ్యవస్థ ఉంది అని చెప్పారు. అరేంజ్మెంట్స్ కానీ బాగుంది, చాలా బాగుంది. పేరు సావిత్రమ్మ. మేము తిరుపతి నుంచి వచ్చాము. ఏర్పాట్లంతా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. మాకైతే ఇక్కడ చాలా సౌకర్యంగా పొద్దున్నే పాలు ఇచ్చారు, మళ్ళీ టిఫిన్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. చాలా సౌకర్యంగా చూస్తున్నారండి. చాలా బాగుందండి. ఈ టూర్ అయితే ఎవరికి ఎక్కడ గలాటాలు లేకుండా చాలా చక్కగా కూర్చోబెట్టారు. చక్కగా గ్యాలరీలో కూడా బాగా సౌకర్యంగా చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. వాహనాలు చూడటానికి ప్రజలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. పక్కన కూర్చోకుండా, ఎక్కడ కానీ తోసుకోకుండా బాగా అందరికీ సౌకర్యంగా చేశారండి. సంతోషం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సుజాత. ఏర్పాట్లన్నీ బాగానే ఉంది. ప్రతి ఏటా వస్తాం మేము. అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. ఫుడ్డు, వాటరు అన్ని గ్యాలరీలోకి అందిస్తామండి. మేము గరుడ సేవకు వస్తూ ఉన్నాము. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. అన్ని ఏర్పాట్లు మాకు బాగా చేసి ఉన్నారు. అన్ని టాయిలెట్ వసతి కానీ, నీళ్ళ వసతి కానీ, భోజనం వసతి కానీ అన్ని పక్కాగా సూపర్గా చేసి పెట్టాము. ఈ దేవుడు అరులు మాకు దొరికిందికి చాలా మేము ప్రయత్నం చేసి పెట్టి ఉన్నాము. చాలా ఇచ్చి పెట్టి ఉన్నాము. అందరికీ ఈ దర్శనాలు దొరికి అందరు కోరుకున్న అన్ని ఇదినో వాళ్ళకి దొరకాలి. ఆ దేవుడు భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. జై శ్రీరామ్. తిరుమల దివ్యక్షేత్రం శ్రీవారి గరుడ సేవకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భక్తులు తిరుమల క్షేత్రానికి చేరుకుని మాడవీధుల్లోని గ్యాలరీలలో శ్రీ మలయప్ప స్వామివారి గరుడ వాహన సేవ కోసం వేచి చూస్తున్నారు. భక్తులందరికీ సకాలంలో అన్నపానీయాలు అందేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ మాడవీధుల్లో గరుడ సేవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా హారతి పాయింట్ల వద్ద భక్తులను అనుమతించే విషయమై పరిశీలనలు చేశారు. అనంతాళ్వాన్ తోట హారతి పాయింట్ వద్ద కొంతసేపు ఎస్పీ సివిఎండ్ఎస్ఓ ఏర్పాట్లను పర్యవేక్షించి పల్లకి ఉత్సవంలో అదనపు క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులను హారతికి అనుమతించారు. అలాగే ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు తగు సూచనలు ఇస్తూ గరుడోత్సవ ఏర్పాట్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మేదరమెట్ట వద్ద ప్రత్యేకంగా హారతి కోసం మరో క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఈ సమావేశంలో వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గరుడోత్సవం సందర్భంగా ఉన్నటువంటి కూడా అన్ని భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు మరియు విజిలెన్స్, తర్వాత టీటీడీ వారు ఒక పూర్తి కోఆర్డినేషన్తో మనం పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా కావాల్సినంత ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. నిన్నటి కూడా మనకి ఎక్కువ భక్తులు రావడం జరిగింది కాబట్టి వారికి సరిపోయే విధంగా అన్ని రకాల భద్రతా చర్యలు, ముఖ్యంగా మాడవీధుల్లోకి వచ్చిన భక్తులందరినీ కూడా ప్రాపర్గా కూర్చోబెట్టడం, తర్వాత మిగిలిన భక్తుల్ని క్యూ లైన్స్కి పంపించడం, అదేవిధంగా మాడవీధిలో 4 కార్నర్స్ నుండి తీసుకునే భక్తుల యొక్క క్యూ లైన్స్ కూడా పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇటు కమాండ్ కంట్రోల్ నుండి పూర్తిగా కెమెరాస్ ద్వారాను, ఇటు ఫిజికల్గా ఆఫీసర్స్ ద్వారాను ఇన్పుట్స్ తీసుకొని ప్రతి ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు మనవి చేసేది ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కన్సర్న్ లోకల్ విజిలెన్స్ ఆర్ పోలీస్ ఆర్ హెల్ప్ డెస్క్ని సంప్రదించాలని. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే భక్తులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడుకొని తిరుపతిలో మీరు పార్క్ చేసుకొని అక్కడ మనం కేటాయించిన దేవలోక్ కానీ, భారతీయ విద్యాభవన్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనం పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఆ పార్కింగ్స్లో మీరు మీ వెహికల్స్ని ఉంచుకొని అక్కడి నుండి మీరు మీకు కేటాయించిన ఆర్టీసీ బస్ ద్వారా వచ్చి మీరు తిరుమలకి భద్రంగా సురక్షితంగా చేరుకొని స్వామివారి వాహనాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గరుడ సేవ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైనటువంటి ఈవెంట్ అయినటువంటి గరుడ సేవకి విశేషంగా వచ్చేటటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు భద్రతా పరంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో మరియు పోలీస్ యంత్రాంగం యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. గ్యాలరీస్ అన్నీ కూడా భక్తులతో ఉదయాన్నే దాదాపుగా నిండిపోవడం జరిగింది. భక్తులందరికీ కూడా అందించాల్సినటువంటి సేవలు, సదుపాయాలు అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అరేంజ్ చేయడం అనేటటువంటిది జరుగుతోంది. ఇంకా అదనంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఫీడర్ క్యూ లైన్స్ ఏవైతే 4 మాడవీధుల్లో ఏర్పాటు చేశారో ఆ ఫీడర్ క్యూ లైన్స్లో తీసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా దర్శనం కలిగించే విధంగా, మరియు ఈస్ట్ మాడా స్ట్రీట్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్లింగ్ అనుకూలంగా ఉన్నటువంటి దగ్గర ఒక 15 నుంచి 20 వేల పైన భక్తుల్ని మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకుని వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వెహికల్స్ యొక్క పార్కింగ్ కానీ ఇవన్నీ ఒకసారి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తూ వెహికల్స్ అన్నింటినీ కూడా పార్కింగ్ స్థానాల్లో వాటికి నిర్దేశించిన వాటిల్లో పార్కింగ్ అయ్యేలా చూడడం అనేటువంటి జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా తిరుపతిలో వెహికల్ పార్కింగ్ కోసం తగినన్ని సదుపాయాలు, తగినన్ని సముదాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సౌజన్యంతో తిరుపతిలో ఉన్న పార్కింగ్ ప్లేసెస్ నుంచి తిరుమల వరకు బస్సు సర్వీసెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచే ఈ 2 వీలర్స్ అనేవి తిరుపతికి ఆపివేయడం జరిగింది. భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే భక్తులందరూ కూడా ఈ గ్యాలరీస్లో ఉండేటప్పుడు గరుడ సేవ సందర్భంగా వచ్చేటప్పుడు హారతి కర్పూరాలు కానీ మరియు మ్యాచ్ బాక్స్, లైటర్స్ లాంటి వాటిని తీసుకురావద్దని, గ్యాలరీస్ నుంచే స్వామివారికి హారతిని నివేదించేది కార్యక్రమం చేయొద్దు అని, అలాగే కాయిన్స్ లాంటి వాటిని వాహనం మీద విసిరేయడానికి ప్రయత్నం చేయొద్దు అనేటటువంటిది విజ్ఞప్తి చేస్తూ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు పాటించే విధంగా ఉండాలని, అలాగే వాహనం కూడా పూర్తి అయిన తర్వాత వెళ్ళే క్రమంలో జాగ్రత్తగా సురక్షితంగా వాళ్ళ ప్రదేశాలకు చేరుకోవాలని, దీనికి సంబంధించి డౌన్ గార్డ్లో కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ శ్రీ భ్రమరాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలు భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ భ్రమరాంబదేవిని కాత్యాయని దేవిగా అలంకరించి కొలువు తెచ్చారు.
అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే భ్రమరంభ మల్లికార్జున స్వామివారిని సర్వాభరణ భూషితంగా హంసవాహనంపై ఆసీనులను గావించి సకల ఉపచారయుక్తంగా పూజాధికారులను నిర్వహించారు. తిరుపతిలోని కపిల తీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో 5వ రోజైన ఆదివారం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారికి మోహిని అవతారంలో పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సుమారు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి విచ్చేసిన 26 కళా బృందాలకు చెందిన 568 మంది కళాకారులు శ్రీవారి వాహన సేవలో తమ కళా ప్రదర్శనలను ప్రదర్శించి భక్తులను రంజింపజేశారు. అలాగే శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరుల సమేతులై సర్వభూపాల వాహన సేవలో విహరించారు. 10 రాష్ట్రాలకు చెందిన 19 కళా బృందాల నుండి 507 మంది కళాకారులు తమ కళా విన్యాసాలతో స్వామివారి సేవలో తరించారు. ఈ సందర్భంగా తమను పలకరించిన ఎస్వీబీసీతో కళాకారులు మాట్లాడుతూ శ్రీవారి వాహన సేవలో పాల్గొనడం ఎంతో సంతోషమని పేర్కొన్నారు. We are performing in Gujarat Garba. We are present in Gujarati Garba and we are very excited and very blessed that we are here. So thank you so much inviting us. Hari Om Namaste. Myself Divyashri Eswati. I am from Karnataka. My troupe name is Nrutyodaya. We are from North Bangalore, Vidyaranyapura. From our troupe we are 29 members. It's a really blessings for us. As we learnt dance, Natya, we are doing a Natya Seva for Venkateshwara. He is the Vadaya of the universe. For him we are dedicating our dance performance and we are doing a Natya Seva. It's equivalent to Natya Veda is equivalent to Vedas. So Natyam Arpanam we are doing. And this is a 4th time we are coming for Brahmotsavam. Every time it's a wonderful experience.
some miracles will happen in our life. And as a dancer, it's a really blessings for us. Every year we are coming and we are doing a Natya Seva. As a dancers, yes, it's a really blessings for us. From our troupe, all the senior students, they are coming. Every time we are bringing 25 students and they are also doing their sevas. It's a really blessings for us. Thank you TTD calling us for Nritya Seva and all. Thank you so much. హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం. నా పేరు శ్రద్ధ. నేను శ్రీమతి జి సంధ్యామూర్తి మేడం గారి శిష్యురాల్ని. మేము అనంతపురం నుంచి వచ్చాము. మాది శ్రీ నృత్య కళా నిలయం. మేడం గారు కూచిపూడి, భరతనాట్యం మరియు జానపదం నేర్పిస్తారు. మేము గత 25 ఏళ్లుగా నృత్యం మా మేడం దగ్గర నేర్చుకుంటున్నాము. 15 ఏళ్ల క్రితము కంటిన్యూస్గా 10 ఏళ్ళు బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేశాము. ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఇంకొకసారి బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించాడు. చాలా సంతోషంగా ఉంది. మేము 10 ఏళ్ల క్రితం అంటే మా చిన్నతనంలో ఆడాము. మాకు అంత భక్తి అవన్నీ అంత అవగాహన లేకునింది. ఇప్పుడు మేము ఆ భక్తితో చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఆ స్వామిని తలుచుకుంటూ మేము ఆయనకి మా నృత్యాన్ని నివేదిస్తున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేము దాస సాహిత్య ప్రాజెక్ట్ నుంచి వచ్చామండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మేము రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి. మేము దాస సాహిత్య ప్రాజెక్ట్ నుంచి రావడం జరిగింది. శ్రీ పగడాల ఆనంద తీర్థదారులు గారి స్పెషల్ ఆఫీసర్ అండి. ఈ విద్య నేర్పించినటువంటి మా గురుగారు నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ గారు అండి, చాగల వాస్తవ్యులు. ఆయన వల్ల మేము ఇక్కడ రావడం జరిగిందండి. మేము గత 10 సంవత్సరాల మట్టి ఇక్కడికి వస్తున్నామండి. కానీ ఇంత అనుభూతి చెంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే కేరళ నుంచి రావడం, కేరళ కాదు ఏపీ, కానీ కేరళ విద్య మాకు నేర్పించిన గురువు గారికి మేము ఎప్పుడు సదా రుణపడి ఉంటామండి. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇవ్వాలని ఈవో గారిని, చైర్మన్ అని కూడా అడుగుతున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈవో గారికి చాలా రుణపడి ఉంటాము. హరే శ్రీనివాస. नमस्कार, मैं विनीता दोहरे, सागर मध्य प्रदेश से। हमारी संस्था नवल प्रयास कला केंद्र, हम सभी सदस्य यहाँ आए हैं और पिछले 3 वर्षों से हम लगातार यहाँ आ रहे हैं। और इस समय हम हमारे बुंदेलखंड का लोक नृत्य बधाई बरेदी नौरता को लेके आए हैं और हमें यहाँ बहुत अच्छा लग रहा है और हम चाहते हैं हर वर्ष हम यहाँ आए. గోవిందా. ఓం నమో నారాయణ. నా పేరు వేదప్రియ. మేము మొత్తం ఎస్వి కాలేజ్ తరపు నుండి వచ్చాము. మేము ఇప్పుడు చేస్తున్నది కుంభకోణంలో ఉండే ట్రైబల్ డాన్స్ని మేము ఈరోజు చేస్తున్నాము. Our group is folk dance, tribal, Bastar dance. Our belong to Bilaspur, Chhattisgarh. Our group is rhythm group. Thank you. We are coming from Chhattisgarh presenting tribal Bastar Chhattisgarhi folk dance. Our director is Rishikant Gupta sir. गोविंदा गोविंदा. हमारा जो टीम है ये महाराष्ट्र से आया है. इसे आदिवासी फोक डांस बोलते हैं. ये जो डांस है हमारा होली में खेला जाता है. महाराष्ट्र में से आए हैं हम सभी और यहाँ आंध्र प्रदेश में हमको इनवाइट किया है. ये जो हमारा टीम है ऑलरेडी दिल्ली जाके आया है और ये डांस जो है हमारा आदिवासी होली डांस, ये होली के टाइम पे हमारा डांस किया जाता है. ये ट्राइबल डांस है आदिवासी होली. ओम नमो गोविंदाय नमः. हमारा जय गुरुनायक जय के. हम लोग का पंजाब का टीम हो. हमारा टीम बहुत साल से काम कर रहा है. उन लोग से सादा आदमी हमारा बांग्रा बोलता है ना, बांग्रा बहुत अच्छा काम कर. हम बहुत से सीखे काम फोक का ज्ञान से. हम लोग बहुत से हमारा है बांग्ला जी का है ना, हम लोग उधर खुश, बहुत दिल खुश हो गया. जय गोविंदा. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సర్వభూపాల వాహనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా సర్వభూపాల వాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. భక్తులు సర్వభూపాల వాహన సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ మనోహరంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు దివ్యాభరణ భూషితంగా కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖాన సాగమోక్తంగా స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతుంటాయి. ప్రత్యేకించి భక్తలోకాన్ని ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవం గురించి చెప్పక్కర్లేదు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో అఖిల లోకాలకు బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరునికి కనుల పండుగగా సాగే వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణి వివరాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ముక్కోటి దేవతలు, సకల భువనాలు తిరుమలకు చేరుకున్నాయా అన్నంత సంబరంగా ప్రతి ఏటా శ్రీవారి వార్షికోత్సవాలు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తోంది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో, ధ్వజారోహణం, ధ్వజ అవరోహణంతో 9 రోజుల పాటు వాహన సేవల సమన్వితంగా సాగుతాయి. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులు, దేవ గంధర్వ యక్ష కింపురుషాదులు విచ్చేసే వెంకటేశ్వరుడి విజయోత్సవాలకు తిరుమల క్షేత్ర వైభవం, తిరుమాడ వీధుల సోయగం అంతా ఇంతా కాదు. అది నిజంగా విశ్వవ్యాప్తం, జగద్వైభోగమే. అందుకే ఆ స్వామి సేవకు భక్తలోకంతో పాటు తాము ఉన్నాయని చెప్పకనే చెబుతుంటాయి గజతురగ అశ్వదళం. శ్రీ మలయప్ప స్వామి మహావైభోగంగా వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించే సమయంలో స్వామివారి దళమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. స్వామివారి వాహన శ్రేణి భక్తులకు ఎంతగానో కనువిందు చేస్తుంటుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి బయటకు వచ్చే వేళ కొలువుదీరే బలం, బలగాల సంరంభం ఆనందదాయకం, ఆశ్చర్యకరం. పురాణాలలో స్వామివారి ఉత్సవాన్ని తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడని ప్రతీతి. ఇప్పటికీ స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఉత్సవం ముందు నిరాకారంగా ఉన్న బ్రహ్మరథం వెళుతుంటుంది. ఈ రథాన్ని శ్రీవారి సేవకులు, భక్తులు లాగుతారు. ఇక స్వామివారి వాహన శ్రేణిలో అశ్వాలు బ్రహ్మరథాన్ని అనుసరిస్తాయి. వేగానికి, దృఢత్వానికి ప్రతీకులైన ఈ అశ్వాలకు శిక్షకులు తగిన విధంగా తర్ఫీదునిస్తారు. ఈ అశ్వాల వెనుకనే ధర్మాన్ని ప్రతిబింబించే వృషభరాజులు మందగమనులై స్వామివారి వాహనానికి ముందు కదులుతుంటాయి. అలాగే స్వామి వాహన శ్రేణిలో కీలకం గజబలగం. గజం ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మి, మహాలక్ష్మి, పద్మ, పద్మావతిగా పిలిచే 4 గజరాజులు టీవీగా స్వామివారి వాహన సేవ ముందు నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంతటి వైభోగానికి అధిపతి అయిన ఆ దేవాది దేవుడి దర్శనం తమకు లభిస్తుందా అని భక్తులు ఆతృతగా వేచి చూస్తుంటారు. ఇక ఉత్సవ ప్రియుడైన శ్రీవారు అంతకంటే ఎక్కువగా అలంకార ప్రియులు. ఆ స్వామి అలంకార సోయగాలకు సరితూగేలా వాహన సేవల ముందు జరిగే వివిధ సాంస్కృతిక కళారూపాలు బ్రహ్మోత్సవాల రమణీయతను ద్విగుణీకృతం చేస్తాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణిలో కనువిందుగా స్వామివారి ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తి పారవస్యంతో పులకిస్తారు. అలాగే స్వామివారి కైంకర్యాలలో ఆయనకు చేసే పూజలను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత జియ్యంగార్లది. స్వామి వాహనం ముందు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ పరివారంతో ముందు నడుస్తూ దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠిస్తూ భక్తులకు ఆశీర్వాదం పలుకుతారు.
వాహనం వెనుక భాగంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తూ స్వామి సేవలో తరిస్తారు. అలాగే స్వామివారి వాహనం ముందు 2 దివిటీలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఉదయం పంచముఖ కాగడాలను, రాత్రివేళ గుత్తి కాగడాలను వాడుతారు. ఇక స్వామివారి వాహన సేవను పరికిస్తే శ్రీ మలయప్ప స్వామి టీవీగా ఆసీనుడై ఉండగా వాహనంపై 3 అర్చకులు స్వామివారికి హారతులిచ్చి సేవలు చేస్తుంటారు. అలాగే 2 గొడుగులు పట్టుకొని కనిపిస్తారు. ఇక వాహనాన్ని నలువైపులా సుమారు 70 మంది వరకు వాహన బేరర్లు మోస్తుంటారు. వీరంతా ఓ క్రమంలో భుజాలను మార్చుకుంటూ మాడవీధుల్లో భక్తులు స్వామివారికి హారతులు అందజేసేలా అన్ని దిక్కులా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభించేలా వాహనాన్ని ముందుకు నడిపిస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం ఉదయం రాత్రి వాహన సేవల్లో విహరించే స్వామివారికి రక్షణగా వాహనం వెనుక భాగంలో గొడుగుల్లాంటి ఘటాటోపమనే డేరాను కొంతమంది మోసుకుంటూ వస్తుంటారు. వాహనాన్ని వెంబడిస్తూ ముందుకు సాగే ఈ ఘటాటోపాన్ని వర్షం కురిసే సమయంలో స్వామివారి ఉత్సవానికి ఆటంకం కలగకుండా వినియోగిస్తారు. ఇదిలా ఉండగా సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ముందుకు సాగుతుంది. అధిక మాసం కారణంగా వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ఉండదు. సకల జగాలను చిరునవ్వుతో పరిపాలించే సర్వాంతర్యామి ఉత్సవ వైభవంలో వాహన శ్రేణితో మనము మనఃపూర్వకంగా భాగస్వామ్యులవుదాం. నిండైన శ్రీనివాసుడి కృపను మెండుగా పొందుదాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో దేవి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి, కాత్యాయని దేవి అలంకరణలో కొలువుదేరి పూజలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా కాత్యాయని దేవిగా కటాక్షించిన శ్రీ కామేశ్వరి దేవిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వీధుల్లో అమ్మవారికి గజవాహన సేవ వైభవంగా జరిగింది. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य
తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వెంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు స్కందమాతగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని స్కందమాతగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని కాత్యాయని దేవిగా అలంకరణలో వేంచేపు చేసి సుమంగళి పూజలను నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పూజల్లో పాల్గొన్నారు. ఇక చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి స్వరూపంలో అలంకరించి దీపారాధనల దివ్య కాంతుల నడుమ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చారు. భక్తులు దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి దేవికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా ఆలయ ముఖమండపంలో శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని, వేరొక పీఠంపై శ్రీ పద్మావతి దేవిని కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులు, ఆగమ ఉపచారాదులతో సేవించారు. అనంతరం శ్రీ పద్మావతి దేవికి సంప్రదాయ భరితంగా పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పురుహూతికాదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధులలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి దుష్ట శిక్షణ గావించే అమ్మవారి ఉగ్ర రూపం శ్రీ మహాకాళికాదేవిగా కటాక్షించారు. అర్చకులు శ్రీ మహాకాళిగా కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేషంగా కుంకుమార్చనలు, శ్రీచక్రార్చన నిర్వహించి నైవేద్యం, నీరాజన సమర్పణ గావించారు. అలాగే శ్రీ పురుహూతికాదేవి సన్నిధిలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలోని శృంగేరి పీఠపాలిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఇంద్రాణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడి కృపకు పాత్రులయ్యే శక్తిని ఒసగే ఇంద్రాణిదేవిగా విశేష అలంకరణలతో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మరకతాంబికాదేవి వేదమాత శ్రీ గాయత్రీదేవిగా కటాక్షించారు. అర్చకులు పంచముఖాలతో వేదమాతగా కొలువుదీరిన శ్రీ మరకతాంబికాదేవికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి మహానివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శరన్నవరాత్రులు మంగళంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు నిజరూపంలో శ్రీ పర్వతవర్ధినిగా కొలువుదీరి పూజలు అందుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో వెంచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి పూజలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పుష్పాభిషేకం మనోహరంగా జరిగింది. అమ్మవారిని అర్చకులు సర్వశోభితంగా కొలువుదీర్చి తామర పూలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీచక్ర ఆరాధన పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా లలితా సహస్రనామం పారాయణం నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.